ముఖ్యమంత్రి. 2039 దాకా ప్రధానమంత్రి కాడు రాహుల్ గాంధీ అని ఆయన ఒప్పేసుకున్నాడు. 2034 దాకాట ఈయన ముఖ్యమంత్రి ఉంటాడట. ఆ తర్వాత ఈయన నేషనల్ పాలిటిక్స్లకు పోయి అప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారట. గాంధీలు ఏం పిచ్చోలవే మీరు. ఈయననే స్కెచ్ చేసుకుంటుండు ప్రధానమంత్రికి. పైసలు బాగా సంపాదించేసి ఈయన స్కెచ్ చేసుకుంటుండు. బాగా 10 ఏళ్ళు సంపాదించి తెలంగాణ లూటీ చేసి ఆ కేరళ కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేద్దామని వేయండు. అందరు కలిసి లూటీ చేద్దామని వీళ్ళంతా లూటేరాలు కాళ్ళు. ఆడ వేరే ఆయన చేశారు ముఖ్యమంత్రి. ఇంకా కేసీ వేణుగోపాల్ కోసం పోయిండు. పొట్టు టింగ్ 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 అని పోయిండు కేరళకి. పైసలు పెట్టిండు, ఆడ ఛానళ్ళు పెట్టిండు, ఏదేదో చేసిండు. లోట పీస్ అయింది. ఆడ ఇంకొక ఆయన సతీష్ అని ముఖ్యమంత్రి చేసి అయిందా. ఒకటి 2039 దాకా రాహుల్ గాంధీ అనేటోడు ముఖ్యమంత్రి కాడంటే రేవంత్ 10 సంవత్సరాలు ఇంకా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది కేంద్రంలో 2039 దాకా అని ఒప్పుకోవడం జరిగింది. 2039లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే రేవంతే హెల్ప్ చేయాలన్నట, లేకపోతే అప్పుడు కూడా కాడట. ఇక పబ్లిక్ ఒపీనియన్, పార్లమెంట్ ఒపీనియన్ బీజేపీ సైడ్ వాళ్ళు కూడా అన్నారు, మా అత్యుత్త నాయకులు కూడా అన్నారు, నీకంటే మీ చెల్లె మేలున్నదే ఆమెను ముందర కూర్చోబెట్టున్నట్టే, రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ మేలున్నది ఆమె కూర్చోబెట్టమని మా నాయకులే అన్నారు. అందరం ఒప్పుకుంటాం దానికి. పబ్లిక్ కూడా అదే. దానికి కాంట్రరీ ఈయనంటే రాహుల్ గాంధీని కూర్చోబెడతాడంటే మస్కా కొట్టుడు తప్ప ఇలా ఏం మీనింగ్ లేదు. ఒకటే రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిండు 2039 దాకా నువ్వు ప్రధానమంత్రి కావని, ఆ తర్వాత కూడా అప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తేనే అవుతావని ప్రియాంక గాంధీకి ఈయన మోసం చేస్తా ఉన్నాడు. పబ్లిక్ ఒపీనియన్ ఆమె దిక్కున్నది. ఈ రకంగా ఉన్నది. ఈయన అన్ని పనికి మాల మాటకారండి. ఈయన ఎందుకు చేసుకున్నాండి ముఖ్యమంత్రి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారండి. ఆయన ఇది జెన్యున్ పర్సన్. పోతే మంచిగా ఉన్నట్టు మనస్ఫూర్తిగా మాట్లాడతాడు. అయ్యేది ఉంటే అవుతుందని చెప్తాడు పని, అయ్యేది లేకుంటే కాదని చెప్తాడు, ఎందుకు కాదో చెప్తాడు, చెప్పిన మాట ఇంప్లిమెంట్ చేస్తాడు. అట్లాంటి నేను ఒక డిగ్నిఫైడ్ జెన్యున్ మనిషినన్నా ముఖ్యమంత్రిని చేసుకునేది ఉండే. వస్తారు ఇట్లాంటి వాళ్ళు వస్తారు, క్యాంపెయిన్ చేసుకుంటారు, మస్తీ చేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి ఏదో పడేస్తే అయిపోతుండే. ఒక జెన్యున్ లీడర్ని, డిగ్నిఫైడ్, కొంచెం డీసెన్సీ, మాట మీద నిలబడేటోనన్నా ముఖ్యమంత్రి చేసుకునేది ఉండే.